హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ C23 రెగ్యులేషన్ ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ హెచ్డిఎల్ సబ్జెక్ట్ నుండి ఇన్స్టాంటియేషన్ ఆఫ్ అండ్ ఆర్ టైప్ గేట్స్ చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో సింబల్స్ చూసాము, అలానే అసలు అండ్ ఆర్ టైప్ గేట్స్ ఏంటో చూసాము కదా. ఈ వీడియోలో అయితే ఇన్స్టాంటియేషన్ అలానే ట్రూత్ టేబుల్స్ ఆఫ్ అండ్ ఆర్ టైప్ గేట్స్ చూద్దాం. ఓకే, ఈ వీడియోస్ చూసే ముందు ఫస్ట్ అసలు ఇన్స్టాంటియేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇన్స్టాంటియేషన్ అంటే ఏంటండి? ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ మాడ్యూల్ టెంప్లెట్. ఓకే, ఇన్స్టాంటియేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తుంది అంటే ఫ్రమ్ ఏ మాడ్యూల్ టెంప్లెట్ నుంచి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్స్ని ఇన్స్టెన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం ఇన్స్టాంటియేషన్. దీస్ గేట్స్ ఆర్ ఇన్స్టాంటియేటెడ్ టు బిల్డ్ లాజిక్ సర్క్యూట్స్ ఇన్ వెరీలాగ్ ఫర్ ఆల్ ఇన్స్టెన్సెస్. అంటే ఏమన్నా ఆబ్జెక్ట్స్ని మనం ఇన్స్టెన్స్ అని అంటాం. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటండి? గేట్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ అవుతాయి. అంటే ఫర్ ఆల్ ఇన్స్టెన్సెస్ అవుట్ ఈజ్ కనెక్టెడ్ టు ద అవుట్పుట్. నేను చెప్పాము కదా సింబల్స్లో, అవుట్పుట్ని షార్ట్గా అవుట్ అని అంటాము. అలానే ఇన్పుట్స్నేమో ఇన్ అంటే I1 I2 అని రిప్రజెంట్ చేసాము కదా, అదే ఇక్కడ రాస్తే in1 in2 ఆర్ కనెక్టెడ్ టు టూ ఇన్పుట్స్ I1 అండ్ I2 ఆఫ్ ద గేట్ ప్రిమిటివ్స్. ఓకే, ఇప్పుడు ఆ ఇన్స్టాంటేనియస్ ఏంటో చూద్దామండి. ఓకే, ఇవి మనకి ఎగ్జాంపుల్ వైర్ అవుట్ ఇన్ అంటే ఇవి అవుట్పుట్ అనమాట. ఇవి టూ ఇన్పుట్స్, ఇన్పుట్ 1 ఇన్పుట్ 2. వీటిని కనెక్ట్ చేస్తాం. దేంతో కనెక్ట్ చేస్తాము? వైర్తో కనెక్ట్ చేస్తాం. కాబట్టి ఇలా వైర్ అని తీసుకున్నాము. ఇది అవుట్పుట్ ఇన్పుట్ 1 ఇన్పుట్ 2, బట్ అవుట్ ఇన్ ఇలా తీసుకుంటాము. నెక్స్ట్ ఈ బేసిక్ గేట్ ఇన్స్టాంటియేషన్స్. ఆ బేసిక్ గేట్స్ ఏంటి, వాటిని ఎలా రాస్తాము అని. మనకి వీటిల్లో సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉండి ఇక్కడ గేట్ ప్రిమిటివ్స్ ఉంటాయి. ఓకే, అంటే ప్రీ డిఫైన్డ్ ఏవైతే ఉన్నాయో ఆ గేట్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. గేట్ ప్రిమిటివ్స్ పక్కన ఇలా అంటే ఇక్కడ రాయాలి, బట్ ఇక్కడ ప్లేస్ లేదని ఇలా రాస్తున్నాను. ఇక్కడ ఏం రాస్తామంటే ఇన్స్టాన్స్ నేమ్ అని రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్లో అవుట్పుట్స్ ఇన్పుట్స్ రాస్తాం. ఈ సింటాక్స్ అనేది ఈ ఇన్స్టాంటేనియస్ ఆఫ్ అండ్ ఆర్ టైప్ గేట్స్కి ఇలా ఉంటుందండి. గేట్ ప్రిమిటివ్స్, ఇన్స్టాన్స్ నేమ్, ఇక్కడేమో అవుట్పుట్స్ ఇన్పుట్స్. దీన్ని బట్టి మనం ఇక్కడ రాస్తాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమని రాసాము? అండ్ అని రాసాము. అంటే ఇక్కడ మనం తీసుకున్న గేట్ ప్రిమిటివ్ ఏంటి? అండ్. నెక్స్ట్ ఆ గేట్ ప్రిమిటివ్కి ఇక్కడ ఏమని రాసాము? ఇన్స్టాన్స్ నేమ్ అని రాసాము కదా. ఆ ఇన్స్టాన్స్ నేమ్ ఏంటి అంటే A1 అని రిప్రజెంట్ చేసాము. ఓకే, ఇదేమో గేట్ ప్రిమిటివ్ అవుతుంది, A1 ఏమో ఇన్స్టాన్స్ నేమ్ అవుతుంది. ఇక్కడేమో ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్నాను కదా, అంటే ఫస్ట్ అవుట్ రాస్తాము. అవుట్ ఒకటే ఉంటుంది కదా, 2 ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి in1 in2 అని రాసాం. నెక్స్ట్ నాండ్. ఇక్కడ అన్నీ కూడా మనం తీసుకున్నవన్నీ ఏంటి? అండ్ ఆర్ టైప్ గేట్స్. అండ్ ఆర్ టైప్ గేట్స్ ఏమేమి వస్తాయని చెప్పాను కదా. అండ్, నాండ్, ఆరు, నారు, ఎక్స్ఆర్, ఎక్స్నార్, దీస్ ఆర్ ద అండ్ ఆర్ టైప్ గేట్స్. ఇలా అన్ని గేట్స్కి ఇక్కడ మనం ఇదేం గేట్ ప్రిమిటివ్, ఇదేమో ఇన్స్టెన్స్ నేము. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయో ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయో ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఈ ఇన్స్టాన్స్ నేమ్ రాసాను చూసారా పక్కన. ఈ ఇన్స్టాన్స్ నేమ్ అనేది కంపల్సరీ రాయాలని రూల్ ఏం లేదంటే. ఓకే, ఇన్స్టాన్స్ నేమ్ డస్ నాట్ నీడ్ టు బి స్పెసిఫైడ్ ఫర్ ప్రిమిటివ్స్. అది కంపల్సరీ రాయాలి అని దానివల్ల అంతేం లేదు, బట్ మనకి ఇలా ఉంటుందన్నమాట గేట్ ప్రిమిటివ్స్ ఇన్స్టాన్స్ అని. ఇప్పుడు అలా కూడా రాసాము. ఒకటి ఇన్స్టాన్స్ నేమ్ అనేది లేకుండా కూడా ఒకటి రాసాము చూడండి. అలానే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నవి ఏంటి? 2 ఇన్పుట్స్ 1 అవుట్. ఓకే, అలా కాకుండా మోర్ దాన్ 2 ఇన్పుట్స్ అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ రాసాను చూడండి. మోర్ దాన్ 2 ఇన్పుట్స్ తీసుకుంటే ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి? 3 ఇన్పుట్ నాండ్ గేట్. అంటే ఇదే తీసుకోవాలని కాదు, 3 ఇన్పుట్ అండ్ గేట్ అయినా తీసుకోవచ్చు, 3 ఇన్పుట్ ఆర్ గేట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. బట్ అలా మోర్ దాన్ 2 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఎలా రాయాలి అంటే నాండ్ ఇదేమవుతుంది? గేట్ ప్రిమిటివ్ అవుతుంది. ఈ NA1 ఇది ఏమవుతుంది? ఇన్స్టాన్స్ నేమ్ అవుతుంది. ఇక్కడ మనం ఎన్ని ఇన్పుట్స్ అని చెప్పాము? ఓకే, 3 ఇన్పుట్ నాండ్ గేట్ అన్నాం కాబట్టి ఇక్కడ 3 ఇన్పి అని రాసాము. 3 ఇన్పుట్ నాండ్ గేట్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి? 1 అవుట్పుట్టే ఉంటుంది కాబట్టి అవుట్ in1 in2 in3 అని రాయాలి. ఓకే, అలానే మనకి ఇక్కడ ఏమన్నాను? ఇది ఇన్స్టాన్స్ నేమ్ అన్నాం కదా. ఆ ఇన్స్టాన్స్ నేమ్ లేకుండా కూడా రాయొచ్చు అని చెప్పాను కదా, అదే ఇక్కడ రాసాం చూడండి. గేట్ ఇన్స్టాంటియేషన్ వితౌట్ ఇన్స్టాన్స్ నేమ్. ఓకే, ఇన్స్టాన్స్ నేమ్ లేకుండా ఎలా రాస్తామంటే ఇక్కడ అండ్ గేట్ తీసుకున్నాను నేను. అండ్ అవుట్ in1 in2 అంటే 2 ఇన్పుట్స్ తీసుకున్నట్టు 1 అవుట్పుట్ ఉంటుంది కదా, ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ట్రూత్ టేబుల్స్ ఆఫ్ అండ్ ఆర్ టైప్ గేట్స్.
ట్రూత్ టేబుల్స్ కూడా మీకు చెప్పాను కదా, ఆల్రెడీ మీకు లాజిక్ గేట్స్ అన్నీ తెలుసు కాబట్టి మీకు ఇది ఈజీగానే ఉంటుందండి. ఇది ఎలా రాసామో చెప్దాము. అసలు ఈ ట్రూత్ టేబుల్స్లో మనకి ఏం తెలుస్తుంది, అసలు ఎలా డిఫైన్ చేస్తామంటే మనకి లాజిక్ గేట్ యొక్క బిహేవియర్ అనేది ఈ ట్రూత్ టేబుల్లో తెలుస్తుంది, అంటే ఎలా వర్క్ అవుతుంది అని. ఓకే, అలానే మనకి అవుట్పుట్స్ అనేవి ఇక్కడ అన్ని అవుట్పుట్స్ ఇవి. ఈ అవుట్పుట్స్ అనేవి దేని ద్వారా వచ్చినాయి? బై ద ఇన్పుట్స్. ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నాం మనం? I1 అండ్ I2 2 ఇన్పుట్స్ అని చెప్పాము కదా, ఆ 2 ఇన్పుట్స్. అలానే వాటితో పాటు ఇక్కడ చూడండి 0 ఉంది అంటే ఏమని చెప్పాను? ఓకే, ఫాల్స్ కండిషన్ అయితే లాజికల్ 0 అని వేస్తాము. నెక్స్ట్ ట్రూ కండిషన్ అయితే లాజికల్ 1 అని వేస్తాము అని చెప్పాను కదా. అలా మనకి అలానే ఇలా ఇంటూ ఉంది అంటే ఇన్ కేస్ మనం డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో డోంట్ కేర్ అంటాం, ఏదర్ 0 or 1. బట్ ఇక్కడ అదే మీనింగ్ వస్తుంది 0 or 1 ఉంటుంది అని. బట్ ఇక్కడ డోంట్ కేర్ అని అన్నాం, అన్నోన్ కండిషన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం అండ్ గేట్ తీసుకుంటే ఇవి ఇన్పుట్స్. ఓకే, ఇవి ఫస్ట్ ఇన్పుట్స్, ఇవి సెకండ్ ఇన్పుట్స్ తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఈ రెండు అంటే మల్టిప్లికేషన్ కదా, ఈ రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇదే బిట్తో ఇక్కడ ఉన్న అన్నిటిని మల్టిప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ బిట్తో ఇక్కడ ఉన్న అన్నిటిని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ అలా మల్టిప్లై చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ వేసాము అండ్ గేట్లో మనకి ఏ ఒక్క ఇన్పుట్ 0 అయినా రిమైనింగ్ అన్నీ ఏమవుతాయి? జీరోస్ అవుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఈ 0తో ఇవన్నిటిని మల్టిప్లై చేసిన జీరోస్ అవుతాయి కాబట్టి అన్ని జీరోస్ పెట్టేసాం. నెక్స్ట్ ఈ 1తో మళ్ళీ ఏం చేయాలి? ఈ 0ని మల్టిప్లై చేయాలి. ఓకే, అంటే ఈ కండిషన్ మొత్తం కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ అండ్ గేట్లో 0 కాబట్టి ఇవి కూడా మొత్తం 0 అయిపోతాయి. రిమైనింగ్ కండిషన్స్ మాత్రం చూడాలండి. ఇక్కడ చూడండి 1 ఇంటూ 1 అండ్ గేట్లో 1 ఇంటూ 1 ఏంటి? 1 కదా. నెక్స్ట్ 1 ఇంటూ అన్నోన్. ఓకే, 1 ఇంటూ అన్నోన్ అయితే అన్నోనే అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, ఈ అన్నోన్ నంబర్తో దేన్ని మల్టిప్లై చేసినా మనకి అన్నోన్ నంబరే వస్తుంది. అంటే ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏది చేసినా కూడా మనకి అన్నోనే రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ అలా మీరు చెక్ చేసుకుంటే జెడ్తో ఈ ఎక్స్ని అంటే అన్నోన్ని మల్టిప్లై చేసినా కూడా అన్నోనే వస్తుంది. దాన్ని బట్టి ఇక్కడ వాల్యూస్ వేసాము. ఇక్కడ నాండ్ అంటే అండకి రివర్స్ కదా, అప్పుడు ఏమవుతుంది? మీకు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే పక్కన ట్రూత్ టేబుల్స్ వేసుకోండి. ఇక్కడ రాస్తున్నాను. అండకైతే ఏంటి? 0 0 ఉన్నప్పుడు 0, 0 ఉన్నప్పుడు 0, 1 0 ఉన్నప్పుడు 0, 1 ఉన్నప్పుడు 1, ఇవి అండ్. అదే నాండ్ అయితే దీనికి రివర్స్, అంటే ఎలా వేస్తాము? 0 0 0 1 1 0 1 1 వేసుకుంటే ఓకే, ఇక్కడంతా ఏమవుతుంది? 1 1 1 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. అంటే బోత్ ఇన్పుట్స్ హై ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఏ ఒక్క ఇన్పుట్ 0 అయినా అవుట్పుట్ ఏమవుతుందండి? 1 అవుతుంది కదా. ఇలా ఫస్ట్ ఇప్పుడు 0 తీసుకున్నాం ఒక ఇన్పుట్. ఇప్పుడు వీటితో ఆపరేట్ చేస్తే మొత్తం ఒక ఇన్పుట్ 0 అయిందంటే ఆటోమేటిక్గా అవుట్పుట్స్ అన్నీ ఏమవుతాయి? 1 అవుతాయి. అందుకే ఇక్కడ అన్ని 1s వేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఇన్పుట్ ఏముంది? 0 ఉంది కాబట్టి ఇలా అంటే ఈ కాలం అంతా కూడా 1s అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్గా చేయండి. 1 ఇంటూ 1. ఓకే, అంటే నాండ్లో 1 1 ఉన్నప్పుడు ఏంటి? అవుట్పుట్ 0 వస్తుంది కాబట్టి 0 వేసాము. నెక్స్ట్ 1 ఇంటూ డోంట్ కేర్. నెక్స్ట్ 1 ఇంటూ జెడ్ అయినా కూడా ఏమని చెప్పాను? డోంట్ కేర్, అంటే అన్నోన్ వాల్యూ వస్తుంది అని చెప్పాను కదా. అలా మీరు చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆర్ చూడండి. ఆర్ చూస్తే మనకి ట్రూత్ టేబుల్ ఏంటి? 0 + 0 అంటే 0 0 1 ఉన్నప్పుడు 1, 1 0 ఉన్నప్పుడు 1, 1 ఉన్నప్పుడు కూడా 1 కదా. అంటే ఏ ఒక్క ఇన్పుట్ అనేది 1 ఉన్నా ఆటోమేటిక్గా అవుట్పుట్స్ అన్నీ ఏమవుతున్నాయి? 1 అవుతున్నాయి. ఇప్పుడు అలా చెక్ చేసుకుంటే ఇంకోండి ఇక్కడ ఇప్పుడు 0 ఉంది, ఇది యాస్టీజీ చెక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏముందండి? ఒక ఇన్పుట్ అనేది 1 ఉంది, అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ ఏమవుతాయి? 1s వస్తాయి. రిమైనింగ్ అన్నీ ఇండివిజువల్గా చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం పక్కన ఇలా ట్రూత్ టేబుల్ వేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇవి చూడండి, ఈ రెండింటి 0 0 ఉన్నాయి. ఓకే, ఇవి ఇన్పుట్స్ ఏనండి, ఇవి ఇన్పుట్స్. మనం వీటికి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు వచ్చిన అవుట్పుట్స్ అనేవి ఇవి. ఓకే, ఇవి అవుట్పుట్స్. 0 0 ఉంది, 0 0 ఉన్నప్పుడు ఎంత అవుట్పుట్? 0. నెక్స్ట్ 0 1 ఉన్నప్పుడు 1. నెక్స్ట్ 0 డోంట్ కేర్, అంటే డోంట్ కేర్ అని అనకూడదు, అన్నోన్ వాల్యూ. నెక్స్ట్ 0కి జెడ్కి మనకి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే అన్నోన్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 1 0 1 0 ఉంటే 1, అలా చెక్ చేసుకోవాలి. అదే నార్ అనుకోండి. నార్ అంటే ఏంటి? ఆర్కి రివర్స్ కదా. అంటే 0 0 0 1 1 0 1కి 1 1కి నార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది? 0 0 ఉన్నప్పుడు 1 అవుతుంది, రిమైనింగ్ అన్ని జీరోస్. అంటే ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా అవుట్పుట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అలాంటిది ఏ కండిషన్ ఉంది? ఇక్కడ ఉంది.
ఇది ఇక్కడ ఒక ఇన్పుట్ 1 అయింది అంటే ఆటోమేటిక్ ఇవన్నీ ఏమవుతాయి 0 అవుతాయి. అలానే ఇక్కడ ఒక ఇన్పుట్ 1 అయింది కాబట్టి ఆటోమేటిక్ ఇవన్నీ 0 అవుతాయి. రిమైనింగ్ అన్నీ ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటి, XOR గేట్. XOR గేట్ అంటే ఏంటి, 0 0 0 1 1 0 1 1 తీసుకుంటే మనం 0 0 ఉన్నప్పుడు ఏమవుతుంది 0 అవుతుంది. అలానే 1 1 ఉన్నప్పుడు ఏమవుతుంది 0 అవుతుంది. రిమైనింగ్ వన్స్. ఓకే, అలానే ఇక్కడ ఆపరేషన్స్ అలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0 0కి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఎంత వచ్చింది 0 అంటే ఇది 0. నెక్స్ట్ 0 1కి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 1 వచ్చింది అంటే 1. 0కి డోంట్ కేర్ XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే అన్నోన్ వాల్యూనే వస్తుందండి, అన్నోన్ వేసుకోవాలి. అలానే XNOR అంటే XORకి రివర్స్ అంటే దాన్ని బట్టి ఏమవుతాయి ఇన్పుట్స్ 0 0 0 1 1 0 1 1 వేస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, రిమైనింగ్ జీరోస్ వస్తాయి. ఇవే ఆపరేషన్స్ అనేవి ఇక్కడ చెక్ చేస్తాం అనమాట. ఓకే, మీకు ఇవి బేసిక్సే మీకు ఈజీగానే అర్థమవుతాయి. బట్ ఒకసారి ఇవన్నీ ఇన్పుట్స్, ఇవి కూడా ఇన్పుట్సే. ఇవి ఇన్పుట్స్కి మధ్యలో ఈ అండ్ ఆర్ టైప్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఓకే, ఇవ్వండి మీకు ట్రూత్ టేబుల్స్ ఫర్ అండ్ ఆర్ టైప్ గేట్స్. అర్థమైందా అండి? ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.